హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో చిక్కుడుకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చిక్కుడుకాయలను అయితే తీసుకున్నా. ఇక్కడ చూడండి, ఇవైతే ఫ్రెష్గా కడుక్కొని నార మొత్తం తీసేసుకొని సన్నగా ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీలో వాటర్ పోసుకొని ఇవైతే ఉడకబెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా అయితే ఉడకబెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ అయితే ఇలా ఉడకబెట్టుకోవాలి. ఇలా బాయిల్ చేసుకున్న తర్వాత వాటర్ అయితే వంపేసుకొని పక్కకైతే పెట్టేసుకోవాలి. అలాగే టమాటో ముక్కలను కట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ పచ్చిమిర్చిని దంచుకోండి, లేదంటే మిక్సీ అయితే పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ బాండి పెట్టేసుకుంటున్నాను. బాండి కొద్దిగా హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర వేసుకోండి. ఆయిల్లో జీలకర్ర ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ కొద్దిగా నాకు లైటింగ్ లేదు, మీకు అంత కనిపించట్లేదు అనుకుంటా. ఇప్పుడు కనిపిస్తుంది. ఇప్పుడైతే కొద్దిగా పసుపు వేసుకోండి. పసుపు వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఫస్ట్ కట్ చేసుకున్న టమాటా ముక్కలను ఆయిల్లో వేసుకోండి. వేసి మొత్తం కలిసేలా ఒకసారి అయితే కలిపేసుకోండి. కొద్దిగా ఫ్రై అవ్వనివ్వండి టమాటా ముక్కలని. అలాగే కొద్దిగా కరివేపాకు వేసి మొత్తం కలిపేసుకోండి. టమాటో ముక్కలు తొందరగానే ఫ్రై అవుతాయి. ఒక 3 మినిట్స్ చాలు. 3 లేదా 5 మినిట్స్లో కుక్ అవుతుంది. హైలో అయితే పెట్టకండి స్టవ్. చూడండి, ఇలా కలుపుతూనే ఫ్రై చేసుకోండి కొద్దిగా. ఇప్పుడు మనం ఫస్ట్ మిక్సీ పట్టుకున్నాం కదా పచ్చిమిర్చిని కూడా వేసి మొత్తం కలిసేలా కలుపుకోండి. కొద్దిగా ఆయిల్లో ఫ్రై అవుతుంది, మంచిగా ఉడుకుతుంది. కారంతో కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేను కారంతో చేసేది కూడా ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను మన ఛానల్లో. ఇప్పుడు కొద్దిగా ధనియా పౌడర్ వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోండి. చాలా టేస్ట్ ఉంటుంది. ఇట్లా ఒకసారి ట్రై చేయండి. ఇదైతే కాసేపు ఉడకనివ్వండి. ఇప్పుడు మీ రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. అలాగే మీకు ఇష్టమైతే కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది దానివల్ల. అలాగే మీరు ఎక్కువ మసాలాలు తినవాళ్ళైతే గరం మసాలా ఇలా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఫస్ట్ బాయిల్ చేసుకున్నాం కదా ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయను, అలాగే కొత్తిమీర పుదీనాను కూడా వేసి మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోండి చక్కగా. ఇలా మొత్తం కలిపేసుకొని కొద్దిగా అయితే వాటర్ వేసుకోవాలి. మీకు ఇష్టమైతే కొద్దిగా ఎక్కువనే వేసుకోవచ్చు. గ్రేవీ ఎక్కువగా ఉండాలనుకుంటే వాటర్ ఎక్కువనే వేసుకోవచ్చు. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత సాల్ట్ అనేది చాలిందో ఒకసారి టేస్ట్ చేసుకొని సాల్ట్ అయితే వేసుకోవచ్చు. ఇక్కడ నాకు సాల్ట్ అనేది కొద్దిగా చాలలే కాబట్టి నేనైతే ఇప్పుడు సాల్ట్ అనేది వేసుకొని కలుపుకుంటున్నాను. మీరు పచ్చిమిర్చి మిక్సీకి వేసుకున్నప్పుడే కొద్దిగా సాల్ట్ అనేది వేసి
మిక్సీ పట్టేసుకోవాలి. అలాగే కొన్ని వాటర్ వేసుకోండి. నేను ఇక్కడ కొద్దిగానే అప్పుడు వాటర్ పోసుకున్నాను కదా, ఇప్పుడైతే కొన్ని వాటర్ వేసుకుంటున్నాను. వాటర్ వేసుకొని ఒక 3-4 మినిట్స్ అలా మొత్తం ఉడికేలా ఉడికించుకోవాలి. చూడండి, కాసేపు అయితే ఉడికించుకోండి. ఇట్లా డక్కన కప్పేసుకొని మధ్య మధ్యలో డక్కన తీసుకొని ఒకసారి అయితే ఇలా కలుపుకోండి. మొత్తం మాడిపోతుందేమో ఒకసారి అయితే చూసుకోవాలి. స్టవ్ అయితే హైలో అస్సలు పెట్టుకోకూడదు, మీడియం లేదా సిమ్లోనే పెట్టుకొని కుక్ చేసుకోవాలి కర్రీ. చూస్తున్నారు కదా, ఇలా అనేది కుక్ అవ్వాలి. మనకు ఆల్రెడీ చిక్కుడుకాయ అనేది ఫస్టే బాయిల్ చేసుకున్నాం కాబట్టి ఈ కారం ఇంకా మనం మసాలాలు కూడా వేసుకున్నాం కదా, ఇవన్నీ ఆయిల్లోనే మంచిగా ఉడికేటట్టు ఇలా అయితే ఫ్రై చేసుకోవాలి. చూడండి, చక్కగా ఉడికింది. మనం వాటర్ పోసాం కదా, ఆ వాటర్ అనేది చిక్కగా అవుతుంది. గ్రేవీ అనేది చాలా చిక్కగా వస్తుంది. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా చిక్కుడుకాయ కర్రీ రెడీ అయింది. ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.